ఒక్కొక్క కొలత తీసుకున్న తర్వాత మార్కింగ్ చేసి చూపిస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నిమ్మలంగా చూడండి. మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. నేను ఒకేసారి అది ఇది 2, 3 కొలతలు తీసుకొని చూపిస్తే మీకు కూడా కన్‌ఫ్యూజ్ అయితది. అలా లేకుండా నేను ఫస్ట్ ఇలా ఒక కొలత తీసుకొని అది మార్కింగ్ చేసి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ ఉంటాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈరోజు వీడియోలో అన్న స్ట్రెయిట్ కటింగ్ వీడియో కూడా చేయండి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే స్ట్రెయిట్ కటింగ్ అండి ఇది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి, నేను ఆది బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలి, అలాగే స్ట్రెయిట్ కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ లైనింగ్ ఇలా డబల్ ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఫస్ట్ మనము ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఇక్కడి వరకు మనకు వేస్టేజ్ అనేది ఈ కటింగ్ ఇక్కడి వరకు వెళ్ళిపోతుందండి. ఇది కట్ చేసి తీసేద్దాం. లైనింగ్ క్లాత్ను ఎలా తడిపిన తర్వాత మనము ఎలా సర్చ్ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనకి ఇలా క్లాత్ అనేది వేస్టేజ్ పోదన్నట్టు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు స్టిచ్చింగ్ గురించి మీరు పావు ఇంచ్ అయితే పావు ఇంచు, లేదంటే హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్కి ఈ మార్కింగ్ ఇలా చేసుకోండి. ఈ ఆది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ స్టిచ్చింగ్ షోల్డర్ దగ్గర మనకు ఈ స్టిచ్చింగ్ ఎక్కడ అయితే ఉంటుందో అక్కడి నుంచి ఈ టక్స్ దగ్గరికి ఇలా కొలుచుకోండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 15 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇదే 15 ఇంచులు నేను ఇప్పుడు మీకు ఒక్కొక్క కొలత తీసుకున్న తర్వాత మార్కింగ్ చేసి చూపిస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నిమ్మలంగా చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. నేను ఒకేసారి అది ఇది 2, 3 కొలతలు తీసుకొని చూపిస్తే మీకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. అలా లేకుండా నేను ఫస్ట్ ఇలా ఒక కొలత తీసుకొని అది మార్కింగ్ చేసి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ ఉంటాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇది మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు అదే 15 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. అదే మార్కింగ్ ఈ చివరన కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని మనము ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇంకొక లైను డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు అయిపోయిన తర్వాత నడుముకు వచ్చేసేయాలి. ఇప్పుడు నడుముకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా తీసుకోవాలి. ఇలా బ్లౌజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి ఉంటుంది చూడండి, ఈ ఉక్స్ పట్టి సైడ్ నుంచి ఇలా ఎక్కడ మనకు లూజ్ రాకుండా ఇలా తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ ఇలా గట్టి పట్టుకొని ఇది వదిలేసేయాలి, మళ్ళీ ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. చూడండి, ఇది మనకు నడుం సైజ్ వచ్చేసి 37 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నడుం సైజ్ వచ్చేసి ఎంత ఉంది, ఇది 37 ఇంచులు ఉంది. 37 ఇంచులలో మనం 4వ భాగం చేసుకోవాలి. 4వ భాగానికి ఎంత అవుతుంది, 9.5 ఇంచులు అవుతుంది. 37 ఇంచులలో 4వ భాగం 9.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇదే 9.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఈ నడుం దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు మార్క్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ బ్యాక్ టక్స్ వస్తుంది కదా, ఆ టక్స్ గురించి అని ఈ 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. మళ్ళీ ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసము ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మళ్ళీ అంటే ఇది మీ ఇష్టం అండి, 1.5 ఇంచు అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే 2 ఇంచ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇది ఆది బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే మనము ఈ నడుం సైజును ఆధారం చేసుకొని కూడా చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏమో ఈ నడుం సైజుని బట్టి నేను ఎలా తీసుకోవాలని చెప్తాను. ఇప్పుడు ఈ నడుం సైజు వచ్చేసి ఎంత ఉంది, మనకు 37 ఇంచులు ఉంది.
ఈ 37 ఇంచులకు 5 ఇంచులు కలుపుకోవాలండి. 37కు 38, 39, 40, 41, 42 ఇంచులు అవుతుంది. ఇప్పుడు 42 డివైడెడ్ బై 4 మళ్ళీ 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం తీసుకుంటే ఎంత అవుతుంది మనకు? 10.5 ఇంచులు వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను ఈ నడుం సైజును ఆధారంగా చేసుకొని నేను ఇప్పుడు ఈ మెజర్మెంట్ చెప్పాను. ఇప్పుడు చాలామంది ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్తో చూపిస్తాను. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా వేసుకోండి, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోండి, లేదంటే ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోండి అని చెప్తారు కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఈ దూరం వేసినా మీకు ఇట్లా ఎక్కువ వచ్చేస్తుంది, దగ్గర వేసినా తక్కువ వచ్చేస్తుంది. అట్లాంటి ప్రాబ్లం లేకుంటే ఏంటంటే మీకు ఈజీ మెథడ్ ఏంటంటే ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ చూడండి, ఈ చంక దగ్గర ఈ కుట్టు ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ ఉక్స్ పట్టీ సైడ్ది, ఈ ఉక్స్ పట్టీ సైడ్ ఇలా నీట్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మెజర్ చేసుకోవాలి. ఇది మరి ఇలా మెజర్ చేసుకున్నప్పుడు ఇది ఎక్కువ లాగకూడదండి, అలాగని మరీ లూజ్గా వదలకూడదు. లైట్గా ఇది చూడండి, ఇప్పుడు నేను ఎలా పట్టుకున్నానో ఆ విధంగా ఇలా పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్ ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఉక్స్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి. ఎంత వచ్చింది? 10.5 ఇంచులు వచ్చింది. నేను ఇప్పుడు ఇది నేను ఇది కొల్చకుండానే నేను నడుం సైజును ఆధారంగా చేసుకొని నేను ఆల్రెడీ ఫస్ట్ టైం మీకు చెప్పాను కదా, మనకు అది కూడా 10.5 వచ్చింది. చూడండి, ఇక్కడ కూడా 10.5 ఉంది. మన ఫార్ములా 100% పర్ఫెక్ట్గా ఉంటుందండి. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది మన ఫార్ములా. కొత్త వారికి కూడా చాలా పర్ఫెక్ట్గా బ్లౌజులు అనేది కుదురుతాయి. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ 10.5 వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 10.5 అనేది ఇక్కడ చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం ఖర్చు కోసం? 2 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 2 ఇంచులు ఇక్కడ కూడా ఖర్చు కోసం తీసుకోవాలి. నడుము అయిపోయింది, చెస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము చంక డౌన్ దగ్గరికి రావాలి. ఇప్పుడు చూడండి, ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు మనము ఇది ఎంత సైజు బ్లౌజ్? ఇది 37 నడుము సైజు కాబట్టి దీనికి వచ్చేసి చంక డౌను 6 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదే మార్కింగ్ ఇక్కడ కూడా ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు నడుము సైజ్ అయిపోయింది, చెస్ట్ లూజ్ అయిపోయింది, చంక డౌన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. మనకు ఈ నెక్ షోల్డర్ అనేది ఈ బ్యాక్ డీప్ ఉంటుంది కదండి, ఆ డీప్ ఆధారంగా మనం నెక్ షోల్డర్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు బ్యాక్ నెక్ డీప్ తీసుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా వేసుకుంటారు. ఇలా వేసుకొని ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్తగా నేర్చుకునేవారైతే ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుంటారు. ఒకవేళ మీకు ఇది కొద్దిగా ఇలా దూరం అయినా కానీ ఎక్కువ రావచ్చు, ఇట్లా దగ్గర అయితే తక్కువ రావచ్చు. లేదంటే ఇక్కడ నుంచి తీసుకుంటారు. ఇది కరెక్ట్గా తీసుకున్నామా లేదా అనేది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఈజీ మెథడ్ ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ తీసుకోవాలి. చూడండి, ఇది ఎంత ఉంది? 5 ఉంది. 5 అదే 5 అనేది ఈ కింది నుంచి 5 దగ్గర తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా డ్రాయింగ్ వేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేయాలి. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? మనకి 9.5 ఇంచులు వచ్చింది. ఈ 9.5 ఇంచులకు ఇప్పుడు మనము ఈ నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? మనకు ఈ నెక్ వచ్చేసి 3 ఇంచులు వస్తుంది, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు వస్తుంది. మొత్తం కలిపి 6 ఇంచులు ఉంది. ఇదే 6 ఇంచులు అనేది ఈ ఆర్మోల్ డౌన్ దగ్గర, ఈ చంక డౌన్ దగ్గర కూడా
ఈ 6 ఇంచులు అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుల దగ్గర తీసుకోవాలండి. ఒకవేళ అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, నడుం సైజ్ వచ్చేసి 30 నుంచి లోపల ఉందనుకోండి, అప్పుడు 1.25 ఇంచుల దగ్గర ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ చంక దగ్గర ముడత రాకుండా అనేది పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి రౌండ్ స్కేల్ తీసుకొని ఈ 3 లైన్లు కలిసేలా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది మార్క్ చేసుకున్నాం కదా, మనకు ఈ చంక రౌండ్ ఎంత రావాలి ఇప్పుడు చూడండి, నేను తర్వాత మీకు ఆది బ్లౌజ్తో మెజర్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఈ నడుం సైజును ఆధారంగా చేసుకొని ఈ చంక రౌండ్ ఎంత రావాలనేది ముందు చెప్తాను. మనకు ఈ నడుం సైజ్ వచ్చేసి ఎంత పెట్టుకున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 9.5 ఇంచులు పెట్టుకున్నాము. మనకు ఈ నడుం సైజ్ ఎంత వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి, 9.5 రావాలి. ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా వచ్చింది 9.5 ఇంచులు. ఇప్పుడు నేను మీకు ఈ ఆది బ్లౌజ్తో కూడా చెక్ చేసి చూపిస్తాను ఎంత ఉందనేది. ఈ ఆది బ్లౌజ్ కూడా ఇలా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. మనకు ఈ స్టిచ్చింగ్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా మనకు కరెక్ట్గా 9.5 ఇంచులు వచ్చింది. చూడండి, నేను ఈజీగా ఆది బ్లౌజ్ లేకుండా నా ఫార్ములా ప్రకారం నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మీకు ఆది బ్లౌజ్తో కూడా నేను మీకోసం అని చెప్పి చాలామంది అడుగుతున్నారని చెప్పి ఆది బ్లౌజ్తో కూడా నేను మెజర్మెంట్స్ చెక్ చేసి చూపిస్తున్నాను. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది 9.5 ఇంచులు సరిపోయింది కదా, మనకి ఇది కూడా 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ ఫిట్టింగ్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ నెక్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత ఉంది, మనకు నెక్ 3 ఇంచులు ఉంది. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. అంటే ఈ డీప్ అనేది మనకు నార్మల్గా మీడియంగా ఉంటుందండి, మరి తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. ఒకవేళ డీప్ ఇంకెక్కువగా కావాలనుకునేవారు 3.5 ఇంచులు పెట్టుకోండి. డీప్ తక్కువగా కావాలనుకునేవారు ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 3 ఇంచులు ఉంది కదా, ఇక్కడ కూడా 3 ఇంచులే తీసుకోండి. నేను ఇక్కడ 3 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ 3.5 ఇంచులు తీసుకున్నాను. ఇది మన డీప్ అనేది పర్ఫెక్ట్గా మీడియం సైజు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్తో ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. కావాలంటే మీ ఇష్టము, దీంట్లో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బ్యాక్ సైడ్ టక్స్ గురించి ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 9.5 వచ్చింది కదా, దీంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సెంటర్ దగ్గర ఇలా మార్క్ చేసి ఇటో 1/2 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటు హాఫ్ ఇంచ్ ఎంత 1 ఇంచ్ వచ్చింది. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, దీని గురించి అన్నట్టు ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీని హైట్ వచ్చేసి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. మాకు షోల్డర్స్ జారుతున్నాయండి అని చెప్పి అంటారు చూడండి, నాకు కామెంట్లు కూడా చాలామంది చేస్తున్నారు. వాళ్ళు నేను ఈ టిప్స్ చెప్పిన వీడియోలే చూస్తున్నారు, కాకపోతే ఆ పాయింట్ వచ్చే దగ్గర వాళ్ళు స్కిప్ చేస్తున్నట్టున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మళ్ళీ అదే వీడియోకి కామెంట్ చేస్తున్నారు, మాకు షోల్డర్స్ జారుతున్నాయన్న టిప్ చెప్పండి అని అడుగుతున్నారు. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడాలండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ షోల్డర్స్ జారుతున్నాయి అనే వాళ్ళకు ఇప్పుడు ఇదంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచు ఇలా డౌన్ చేయడం వల్ల ఏంటంటే ఈ కుట్టు వచ్చేసి ఇక్కడ పడుతుంది మనకు స్టిచ్ చేసినాక.
అప్పుడు ఏమవుతుందంటే మనకు భుజం పైన ఇక్కడ పట్టేసుకొని ఉంటుంది ఇది. ఈ పట్టేసుకొని ఉండడం వల్ల ఏందంటే మనకు షోల్డర్ అనేది జారడానికి ఉండదు. ఈ నెక్ కూడా మనకు బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది ఇట్లా వీపుకు అద్దుకున్నట్టు ఉంటదన్నట్టు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటండి, ఇక చంక దగ్గర కూడా ముడతలు వస్తూ ఉంటాయి కదా! ఇప్పుడు ఈ ముడతలు రాకుంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ హాఫ్ ఇంచు మనం ఈ పైకి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకు ఇది కొద్దిగా కిందికి ఇట్లా లాగి పట్టి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇట్లా కొద్దిగా కిందికి లాగి పట్టుకున్నట్టు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ చంక దగ్గర ముడత రాకుండా నీట్‌గా వస్తుందన్నట్టు ఇక్కడ ఫినిషింగు. మనకి ఇక్కడ కూడా సైడ్‌లో కూడా ఇక్కడ ముడతలు అనేటివి రాకుండా నీట్‌గా వస్తుందన్నట్టు ఫిట్టింగు. ఇప్పుడు చూడండి, ఇదైతే మనకు 37 నడుం సైజు, 42 చెస్ట్ సైజు బ్లౌజ్ అండి ఇది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్. మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలాగే జిరాక్స్ లాగా మీరు కాపీ చేయండి. మీకు 100% పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక టక్స్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇది బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేస్తాను. మీరు కొత్తగా నేర్చుకునేవారైతే ఇది మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కూడా కట్ చేయకండి. మీరు మెయిన్ క్లాత్‌కి అటాచ్ చేసుకుంటారు కదా! అటాచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ నుంచి ఒక పావు ఇంచు ఈ పక్క నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటారు కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ మార్కింగ్ పైన ఇలా కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఏందంటే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఎక్కడ మనకు ఈ బొంగాలు రాకుండా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి రోలర్ తీసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ కూడా అచ్చు అనేది పడుతుంది. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది మనకి. ఆది బ్లౌజ్‌తో కటింగ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్నారంటే మనకి బ్యాక్ సైడ్ అనేది అచ్చు పడతాం. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నట్టు.